హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డైనమైట్ టైగర్ ప్రాన్స్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ టైగర్ ప్రాన్స్ నేను 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి ఫుల్గా అంటే పూర్తిగా క్లీన్ చేసుకొని మనము కడిగి పెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పరు మనం వేసుకొని దానికి సీజనింగ్గా వేసుకోవాలి. కొంచెం సోయా సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని దానికి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. అంటే పీసెస్కి బాగా కలిపి ఉంచేలాగా పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని మనము అందులో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ అండి వేసుకొని మనం బాగా కలిపి పెట్టుకోవాలి. బీట్ చేసుకోవాలి. ఎగ్ని చాలా పూర్తిగా మిక్సర్ మంచిగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దీనికి మనం డిప్ చేసుకోవాలి తర్వాత. సో దానికంటే ముందు మనము ఇంకొక బౌల్ తీసుకొని అందులో 4 టీ స్పూన్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా కానీ వీట్ ఫ్లోర్ కూడా కొంతమంది తీసుకుంటారండి. బట్ మైదానే బాగుంటుంది. మైదా పిండి తీసుకొని కార్న్ ఫ్లోర్ ఒక 2 టీ స్పూన్స్ తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ పెప్పరు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. దాని తర్వాత మనం ఇది కోట్ ఇవ్వటానికండి, ఇవి మనం ప్రాన్స్కి కోట్ ఇవ్వటానికి. తర్వాత కొంచెం కారము అంటే రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఒక పించ్ ఆఫ్ అనమాట, ఎక్కువ కూడా కాదు, కొంచెం తీసుకోవాలి. దాని తర్వాత గార్లిక్ పౌడరు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఆర్గానో కూడా కొంచెం వేసుకోవాలండి. ఇది ఆప్షనల్. ఆర్గానో అనేది వేసుకోకపోయినా పర్వాలేదు. దీన్ని మిక్సర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఇందులో మనం మయోనైజ్ 1 కప్ అండి, అంటే కొంచెం ఎక్కువ మయోనైజ్ తీసుకోవాలి. 2 టీ స్పూన్స్ ఆఫ్ చిల్లీ సాస్, స్వీట్ చిల్లీ సాస్ ఇందులో మనం వేసేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను మనము టమాటో కెచప్ కూడా అందులో వేసేసుకొని కొంచెం పెప్పరు, మిక్స్డ్ హెర్బ్స్ కూడా కొంచెం లైట్గా వేసుకొని పించ్ ఆఫ్ దీన్ని బాగా కలిపి ఇలాగ బీట్ చేసుకొని ఇలాగ స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా తీసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనము ప్రాన్స్ మ్యారినేట్ చేసిన ప్రాన్స్ ఒక్కొక్కటిగా ఇందులో మనము కోట్ చేసుకోవడానికి ఇలా మనము పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా అందులో వేసుకొని ఒక్కొక్కటిగా 2 వైపులా మనం ఇలా కోట్ చేయాలి. ఇలా కోట్ చేసిన తర్వాత దీన్ని మనం ఎగ్ మిక్స్చర్లో మళ్ళీ ముంచి డిప్ చేసేసి మళ్ళీ మనం కోట్ చేయాలండి. అలా చేసినప్పుడు ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. ప్రాన్స్ క్రిస్పీగా రావటం కోసం మనం ఇలా చేస్తాము. సో ఇలాగా మనం 2 వైపులా పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నిటికీ అంటేలాగా మనం పూర్తిగా చేసుకున్న తర్వాత దీన్ని మనం తీసుకొని అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైడ్ కానీ షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ ఆయిల్ తీసుకొని నేను మీడియంలో తీసుకున్నాను. ఇక్కడ పూర్తిగా ఒక్కొక్కటి వేసేసుకొని మనం టర్న్ చేసుకోవాలి. తర్వాత ఒకవైపు వేగిపోయిన తర్వాత మనం టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని మనం ప్రాన్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్కటిగా మనము చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం దీనికి సీజనింగ్ ఇవ్వాలండి. సీజనింగ్ అంటే డైనమైట్ రెడీ అనుకున్నాం కానీ డైనమైట్ చేయడానికి మనం ఫస్టే మనం కలిపి పెట్టుకున్న మయోనైజ్ మిక్స్చర్ ఉంది కదా అందులో దీన్ని ఒక్కొక్కటిగా ఇవి వేసేసుకోవాలి. ఇవి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని పూర్తిగా దానికి మిక్సర్ పట్టేలాగా పూర్తిగా మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలాగ చూసారా ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందో. సో ఇలాగా మనం కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక్కొక్కటిగా ఇలా అరేంజ్ చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టపడి చక్కగా తింటారండి. సో నాన్ వెజ్ ఫుడ్ లవర్స్ కోసం మంచి స్నాక్ ఐటమ్ ఇది. సో దీనికి మనం సీజనింగ్గా పైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే దాని కారాన్ని బట్టి స్పైస్ని బట్టి, అది స్పైస్ అయితే ఉండదండి, స్వీట్ అండ్ సోర్గానే ఉంటుంది. సో దీనికి మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్స్తో దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇలాగా. సో చాలా టేస్టీ అయిన డైనమైట్ ప్రాన్స్ రెడీ అయిపోతుంది. సో మీరు అందరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.